హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ గోధుమ పిండి స్వీట్స్ అంటేనే హ్యాపీనెస్. ప్రతి ఒక్కరూ స్వీట్స్ని తిని ఎంజాయ్ చేస్తారు. అదే చక్కగా ఇలా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో స్వీట్స్ చేస్తే అబ్బా, ఆ హ్యాపీనెస్సే వేరు. ఈ గోధుమ పిండి స్వీట్స్ టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అమోఘం, నోట్లో వేయగానే కరిగిపోతాయి. సో మీరు ఈ స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట నొక్కి నా ఛానల్ డెవలప్మెంట్కి నాకు సపోర్ట్ చేయండి. ఈ గోధుమ పిండి స్వీట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్టైటిల్స్ కూడా ఇచ్చాను. సో ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 1 కప్ పెరుగు వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పెరుగు అలాగే నెయ్యి వేసిన తర్వాత కాస్త మిక్స్ చేసుకోవాలి. ఇది చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక 1 కప్ గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలా గోధుమ పిండి కూడా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇలా మిల్క్ పౌడర్ కూడా వేసిన తర్వాత నేను దీంట్లో ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తున్నాను. లైక్ చిటికెడు బేకింగ్ సోడా సరిపోతుంది. అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకున్నాను. యాలకుల్ని దంచుకొని అలా పొడి చేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా, ఇప్పటివరకు నేను ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు. సో ఇలా కాస్త మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత మిల్క్ వేస్తూ చపాతీ పిండిలాగా కలిపేసుకోండి దీన్ని. సో వాటర్ యాడ్ చేయకండి, లైక్ మిల్క్ వేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోండి. చూసారా, కలుపుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అయినా దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇంతలోగా మనం దీనికోసమని షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను. సో దీనికోసమని ఒక 1 కప్ షుగర్ తీసుకున్నాను. అలాగే ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. సో ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టేసుకోండి, పర్లేదు. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఇలా మెల్ట్ అవుతున్న లోపల నేను ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి మళ్ళీ వేసుకున్నాను. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. మనకి ఎట్ ద ఎండ్ ఇది తీగ పాకం రావాలి. సో తీగ పాకం వచ్చేంత వరకు షుగర్ సిరప్ కలుపుతూనే ఉండండి. ఇలానే కలుపుతూ ఉండండి. సో దీనికి మనకు అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. సో 15 మినిట్స్ తర్వాత నేను తీగపాకం అయిందో లేదో చూసుకుంటున్నాను. సో కాస్త సిరప్ తీసుకొని ఇలా అని చూడండి, అది కాస్త తీగలాగా వచ్చిందనుకో మన తీగపాకం రెడీ అయిపోయినట్టే. సో నేను నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. సో 20 మినిట్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ నేను మనం కలుపుకున్న మిక్చర్ని కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి చపాతీలాగా చేసుకుంటున్నాను. సో ఇలా చపాతీలాగా తాల్చుకున్న తర్వాత నేను ఒక చిన్న క్యాప్ తీసుకొని రౌండ్ షేప్లో స్వీట్స్ చేసుకుంటున్నాను. సో మీకు రెక్టాంగిల్లో కావాలన్నా స్క్వేర్గా కావాలన్నా ఆ షేప్ చేసుకోండి. ఇక్కడ నేను రౌండ్ సర్కిల్ అనేది ప్రిఫర్ చేశాను, అందుకని ఒక రౌండ్ షేప్లో ఉన్న క్యాప్ తీసుకొని ఇలా స్వీట్స్ లాగా ఒత్తేసుకుంటున్నాను క్యాప్తో. సో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒత్తేసుకోండి. లైక్ ఎన్ని స్వీట్స్ వస్తే అన్ని స్వీట్స్ అలా. సో మొత్తం స్వీట్స్ ఇలా ఒత్తేసుకోవడం అయిపోయింది. చూసారా, చక్కగా రౌండ్ షేప్లో స్వీట్స్ వచ్చాయి. ఇవి ఆయిల్లో ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకొని నేను షుగర్ సిరప్లో వేసుకుంటున్నాను. ఈ స్వీట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి పక్కాగా ట్రై చేయాల్సిందే. సో మొత్తం అన్ని రౌండ్ షేప్లో స్వీట్స్ తీసుకున్నాను కదా, ఇంకా నేను నెక్స్ట్ దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో దీనికోసం నేను ఆల్రెడీ ఆయిల్ని డీప్ ఫ్రైకి రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ రౌండ్ బాల్స్ని మొత్తం ఆయిల్లో వేసుకుంటున్నాను. సో ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మాత్రం లోలోనే పెట్టుకోండి. లోలో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. చూసారా, ఇక్కడ మంచిగా వచ్చేసాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చేసాయి కదా. నెక్స్ట్ నేను దీన్ని షుగర్ సిరప్లో యాడ్ చేసుకున్నాను. సో ఇలా షుగర్ సిరప్లో కాసేపు నాననివ్వండి. ఇలా చక్కటి స్వీట్స్ రెడీ అవుతాయి. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎం కుకింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us.